ఒక్కసారి కనిపించే అపురూప సందర్భం. ఒకే రోజు 7 వాహనాలపై తిరుమల వెంకటేశ్వరుడు దివ్య దర్శనమిచ్చిన వైభవం. రథసప్తమి మహోత్సవం. రథసప్తమి సందర్భంగా కలియుగ వైకుంఠం తిరుమల పులకించిపోయింది. ఆద్యంతం రథసప్తమి వేడుకలు నేత్రపర్వంగా జరిగాయి. సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు 7 విశిష్ట వాహనాలపై మలయప్ప స్వామి వారు సప్తగిరులు బ్రహ్మోత్సవాన్ని తలపించాయి. శ్రీవారు 7 విభిన్న వాహనాలపై తిరువీధుల్లో ఊరేగి భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. తిరుమల భక్తజన సంద్రంగా మారిపోయింది. చినశేష వాహనంపై చిద్విలాసం చేస్తూ భక్తులకు శ్రీనివాసుడు అభయమిచ్చారు. స్వామివారికి మరోవైపు రథసప్తమి పర్వదినాన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆదేశాలతో టీటీడీ అధికారులు రథసప్తమి వేళ శ్రీవారి వాహన సేవలను అత్యద్భుతంగా నిర్వహించామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అన్నారు. తిరుమలలోని గ్యాలరీలో ఉన్న భక్తులతో ఆయన స్వయంగా ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మ అవార్డులను ప్రకటించింది. 13 మందికి పద్మభూషణ్, 5గురికి పద్మవిభూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 28 నుంచి ప్రారంభమవుతాయి. అందుకోసం కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతోంది. తమిళనాడు ఎన్నికల్లో ఒంటరిగానే విజయం సాధిస్తామన్నారు టీవీకే అధినేత విజయ్. మహాబలిపురం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి.